భారత రాజకీయాల్లో ఇప్పుడు ఒకేసారి 3 పెనుమార్పులు సంభవించబోతున్నాయి. 1 డీలిమిటేషన్, 2 మహిళా రిజర్వేషన్ మరియు 3 జమిలీ ఎన్నికలు. ఇవి విడివిడిగా చూస్తే చట్టాలు, కానీ కలిపి చూస్తే దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక మాస్టర్ ప్లాన్. ఈ 3 బిల్లుల వల్ల దేశానికి కలిగే లాభాలేంటి, రాష్ట్రాలకు వచ్చే నష్టాలేంటి, సామాన్యులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం. మొదటగా డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన. ప్రస్తుతం ఒక ఎంపీ 20 నుండి 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీట్ల సంఖ్య పెరగడం వల్ల నియోజకవర్గాలు చిన్నవవుతాయి. దీనివల్ల మీ ఎంపీ మీకు మరింత అందుబాటులో ఉంటారు. అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. ఇక్కడే ఒక పెద్ద వివాదం ఉంది. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు ఎక్కువగా పెరుగుతాయి. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి పార్లమెంట్లో మన గొంతు బలహీనపడే ప్రమాదం ఉంది. అంటే కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఉండాలో నిర్ణయించే శక్తి కేవలం కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్తుంది. ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీయవచ్చు. ఇక రెండవది మహిళా రిజర్వేషన్. నారీ శక్తి వందన్ అధినియం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ రావడం ఒక చారిత్రక మార్పు. దేశం కోసం వేసే చట్టాల్లో మహిళల ఆలోచనలు, వారి రక్షణ మరియు హక్కులకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇది సామాజిక అభివృద్ధికి ఎంతో అవసరం. దీన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడమే విమర్శలకు దారితీస్తుంది. అంటే సీట్లు పెరిగే వరకు మహిళలకు రిజర్వేషన్లు అందవు. ఇది కేవలం ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడ మాత్రమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాగే నిజమైన అట్టడుగు వర్గాల మహిళలకు ఈ పదవులు అందుతాయా లేదా అన్నది మరో సవాలు. ఇక మూడవది జమిలీ ఎన్నికలు. 1 నేషన్ 1 ఎలక్షన్. దీనివల్ల వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది. పదే పదే ఎన్నికల కోరు రాదు కాబట్టి అభివృద్ధి పనులు నిరంతరాయంగా సాగుతాయి. ప్రభుత్వ యంత్రాంగం, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడూ ఎన్నికల డ్యూటీలో ఉండాల్సిన అవసరం ఉండదు. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతినే అవకాశం ఉంది. జాతీయ అంశాల ప్రభావంలో రాష్ట్ర సమస్యలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ మధ్యలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరపాలనే దానిపై రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయి. ఇదే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందనేదే ప్రధాన విమర్శ. మొత్తానికి ఈ 3 మార్పులు భారత రాజకీయాల రీసెట్ బటన్. ఇవి అమలులోకి వస్తే రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. దేశాభివృద్ధికి ఇవి అవసరమైన సంస్కరణల లేదా అధికార కేంద్రీకరణ కోసం వేసిన స్కెచ్చా? వీటిలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.